పట్టించుకోరు కదా మన రైతుల్నే ఆయన కొడతా అని చెప్పిండు. రైతులు ఎట్లా అంటాడు? అన్నం పెట్టే రైతును కొడతారా అన్న ఎవరన్నా? ఇదే దీని గురించి అయితే నిన్న అన్నం పెట్టే రైతును కొడితే ఆయన కూడా అన్నం తింటలేడా? ఆయన సొంత భూములు పండించుకొని తింటాను ఆయన. రైతుని ఎట్లా కొడతారా అన్న చెప్పుతోని? అది ఏ ఉద్దేశంలో ఆయన రైతుల్ని ఎందుకు కొడతాడు? రైతు పంట పండిస్తేనే నీ దాకా అన్నం వస్తుంది. నువ్వైతే సొంత ఒక ఎకరం పెట్టుకొని పండించుకుంటలేవు కదా, రైతుని ఎట్లా అంటావు నువ్వు? రేవంత్ రెడ్డి మీద మొత్తం అన్ని కుట్టారులు ఇవి. ఇప్పుడు ఈ పాలన కొన్ని రోజులు ఆగితే బాగుంటదని మీరు అనుకుంటున్నారు. టైం రావాలి, వస్తుంది. ఇప్పుడు ఇప్పుడిప్పుడే కదా వస్తుంది. మా కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెక్ట్ పనులు నడతాయి, వాళ్ళు ఇచ్చినవి హామీలు కరెక్ట్ జరుగుతాయి. గత పోయిన ప్రభుత్వాన్ని మేము ఏం ఆశించలే, మాకు కూడా ఏమీ ఇప్పుడు ఈ దళిత బంధు ఇచ్చారు, ఇచ్చిన ఎవరికి ఇచ్చారు? ఒక నిమిషం, ఒక దళిత బంధు ఇచ్చారు, ఒక ఊరికి బీసీ బంధు ఇచ్చిండు, ఉన్నోనికి ఇచ్చిండు, వాడు ఇక్కడ వార్డు నెంబర్లకు ఇచ్చిండు. ఏది ఇప్పుడు ఈ అధ్యక్షులకు ఇచ్చిండు, బీసీ బంధు ఇచ్చిండు, దళిత వాళ్ళకే చూసుకున్నారు. వాళ్ళ కార్యకర్తలకే ఇస్తున్నారు కానీ బయట కార్యకర్తలకి ఈ కాంగ్రెస్ లో పనిచేసే వాళ్ళకి ఎవరికి వెళ్ళే వాళ్ళు వాస్తవానికి మమ్మల్ని పక్క పెట్టిల్లు, ఎవరికి మమ్మల్ని పక్క పెట్టిల్లు, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళని పక్క పెట్టిల్లు. ఇదంతా వాళ్ళే కుట్టరా, ఇది టీఆర్ఎస్ వల్ల కుట్టరు. ఇది పరిపాలన అనేది జనవరి కాంచే జరుగుతుంది, ఇంకా జనవరి పూర్తి కూడా కాలే. మా అయ్యలే అంటే ఏమన్నాడు చెప్పండి? కాంగ్రెస్ ప్రభుత్వం చాలా అభివృద్ధి బాటలు నడిపించాలని ఆయన కోరిక. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలన చేసినా కానీ ఇచ్చిన వాళ్ళకే ఇచ్చుకున్నారు, మళ్ళీ ఇచ్చుకున్న వాళ్ళకే 10 సంవత్సరాలతోని దళిత బంధు, బీసీ బంధు వాళ్ళకే ఇచ్చుకున్నారు. ఆ పార్టీ తరపున ఉన్న కార్యకర్తలకు, ఆ పార్టీలో పనిచేసే వాళ్ళకు భూమి ఉన్నోనికి కూడా దళిత బంధు ఇచ్చారు. 2 ఎకరాల భూమి ఉన్నానికి 2 ఎకరాల భూమి. పేదోనికి ఆధార్ కార్డు నెంబర్ కొడితే పేదోనికి భూమి ఉన్నదా లేదా? ఆధార్ కార్డు ఉన్నది, నాకు భూమి ఉన్నదా లేదా? దళిత బంధు ఇచ్చినా, బీసీ బంధు ఇచ్చినావు, ఉన్నలేక వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకున్నాడు. ఇదంతా రేవంత్ రెడ్డి మీద చేయాల్సిన కుట్రరా మొత్తం. మరి మీకు ఇటు సైడ్ మన ఆరు రమేష్ చేయలేదు అభివృద్ధి? ఆరు రమేష్ ఆయన ముఖం చూస్తే ఇప్పుడు వరకు ఆయన ఏళ్ళ లెవెల్ ఉండు 10 సంవత్సరాలు చేసిండు కానీ ఏది లేదు. ఇక్కడ గింత మొరం కూడా పోయేలా కాదు. చూడు అన్న పైపులు చూడు, ఎవడన్నా తాగి తడిపే పడితే పరిస్థితి ఏంది? మంది ఇంత మొరం పోసుకుంటే ఏమైంది? 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిండు ఆరు రమేష్. ఏం చేసిండు? ఈ రోజు మాకు నాగరాజుకు మేము ఓట్లు వేసుకొని కాంగ్రెస్ తరఫున గెలిపించుకున్నాం. రేవంత్ రెడ్డి మాకు ముఖ్యమంత్రి కావాలని రూపాయి లేకుండా మేము అభిమానంతో గెలిపించుకున్నాం అన్న. మా సొంత పైసలు పెట్టుకొని మా గ్రామంలో మేము తిరిగి ఇంటింటికి డోర్ కు తిరిగి మేము సొంత పైసలు పెట్టుకొని మేము వ్యవహారం చేసుకున్నాం. మా ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం. రేవంత్ రెడ్డి సీఎం అయిండు, వస్తాయి, కాకపోతే టైం పడుతుంది కావచ్చు అంతే. ఇంకొక 1-2 నెలల టైం పడుతుంది, వస్తాయి. అందరికి హామీలు కరెక్ట్ వస్తాయి. రేవంత్ రెడ్డి కరెక్ట్ ఇస్తాడు, బరాబర్ ఇస్తాడు. కేసీఆర్ కుట్టరు ఇదంతా. మా పాలన మంచుకుంది అంటారు, మా పాలన మంచుకుంది, మా ఆయాంలో మా 10 సంవత్సరాల ఆయాంలోనే మేము బాగా చేసుకున్నాం అని చెప్పుకుంటారు. వాళ్ళు తిన్నారు కాబట్టి వాళ్ళు చెప్పుకుంటారు. ఇప్పుడు మా సొంతలు సామాన్య ప్రజలకు మేము ఏం ముట్టుకోలే, ఆయన సొమ్ము మాకు పిలిచి కూడా ఇవ్వలే. వాళ్ళ కార్యకర్తల వరకు వాళ్ళ వరకు పిలుచుకొని చాటుగా పాముదులు ఉండి పిలుచుకొని వాళ్ళకి శాంక్షన్ చేయించుకున్నారు. దళిత బంధు కానీ ఏదైనా కానీ. బీసీ బంధు వచ్చిందన్న, ఊళ్ళో ఎంత మందికి వచ్చింది? వార్డు నెంబర్లకు వచ్చింది, అధ్యక్షునికే వచ్చింది. ఊళ్ళే పేర్లు చెప్పమంటే కూడా చెప్తా. టీఆర్ఎస్ నాయకులకు మాత్రమే వాళ్ళకే వచ్చిందన్న. కాంగ్రెస్ వాళ్ళని మమ్మల్ని మా లిస్టులు మొత్తం చింపేసి పక్క పార్టింగ్ ఇల్లు మేము పెట్టుకున్నాం అప్లికేషన్లు. నాకు గుంట భూమి లేదు, నాకు ఇండ్ల మీద రేకుల కప్పు కూడా లేదు చక్కగా. మాకు మేము పెట్టుకుంటే మా మొత్తం కట్ చేసి వీళ్ళు తెచ్చుకున్నారు, వాళ్ళ నాయకులు తెచ్చి పెట్టుకున్నారు. కార్డు పెట్టినాం అట్లా పిల్లగానే వాళ్ళ ఇంట్లో 2 ఎడ్డోళ్ళే అంతోదయ కార్డు పెట్టిన కార్డును కూడా తీపించుకొని వాళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం కార్యకర్తలకు ఇప్పించి. అన్న కాలు రెక్కలు ఇరిగినాయి, నాకు రాడ్లు ఉన్నాయి, ఇండ్ల కాలుకున్నాయి, రెక్కకున్నాయి. వీడు కాంగ్రెస్ వాడని కూడా నాకు సర్టిఫికేట్ రాకుండా చేసిండ్రు ఇక్కడ వాళ్ళు. పింఛన్ కూడా రాకుండా చేసిండు నాకు. వస్తలేదన్నా. నేను ఎంజాన్లో నాకు యాక్సిడెంట్ అయితే ఎంజాన్లో కాలు ఇరిగింది, రెక్కిరిగింది నాకు. ఇప్పుడు 2 రాడ్లు ఉన్నాయి, మీరు చెక్ చేసిన అంతే ఉండాలి. రిపోర్ట్లు కూడా ఉన్నాయి నాకు. వీడు కాంగ్రెస్ వాడని వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు నాకు ఇవ్వలే. 10 సంవత్సరాలుగా ఎవరు కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని అభివృద్ధి వాళ్ళ వరకే చూసుకున్నారన్న. మాకు ఏం చేయలే. కాంగ్రెస్ వాళ్ళని
పక్కకు నూకేసిల్కి అంతే. ప్రజాపాలన అంటే ఏంది? ఆ పార్టీ ఈ పార్టీ అని చూడొద్దు, అందరికి పక్కకి నెట్టేసిల్లు మమ్మల్ని. సరే వాళ్ళు ముప్పావుల వంతు వాళ్ళకి చేసినా కానీ మాకు కనీసం పావుల వంతు అని మాకు సాయం చేయాలి. మేము సార్ కాడికి పోతాం, రేవంత్ రెడ్డి కాడికి కూడా పోతాం ఒకసారి అనుకుంటే పోయి సార్ మాకు ఇది కావాలి ఇది కావాలని మేము అడుక్కుంటాం. కానీ ఇవి వస్తలేదు అది వస్తలేదు అన్నది కాదు. ఇప్పుడే ప్రభుత్వం ఇప్పుడే వచ్చింది, అన్ని వస్తాయి అన్న. వాళ్ళు అమలు పరుస్తారు. మొత్తం 6 గ్యారెంటీలు ఇచ్చిండ్రు, 6 గ్యారెంటీలు కంపల్సరీ వస్తాయి. గన్ షాట్ ఒక్క నెల టైం ఇస్తే అన్ని అయిపోతాయి. ఇక మళ్ళీ కేసీఆర్ పోయి ఎక్కడ ఉండాలో అక్కడనే ఉంటాడు. ఇక ఆరూరు రమేష్ ఇంటికి పోతే గన్మేళ్ళ పెట్టి గల్మ కూడా దాటనీయాలి మమ్మల్ని. గన్మేళ్ళ పెట్టి గల్మ కూడా దాటనీయాలి. ఆరూరు రమేష్ 10 సంవత్సరాలు చేసిండు ఈ ఏరియాలో. గన్మేళ్ళ పెట్టి అన్న నాకు కాలు ఎక్కిరిగింది, ఇది పలానా ఊరు నది సంగతి అని నేను ఒక లిస్ట్ పట్టుకొని పోయినా. నన్ను గల్మ కూడా దాటనీయాలి ఆరూరు రమేష్. అహంకారంతో నడిచిందన్న, అహంకారంతోనే నడిచింది ఆయనకు. నన్ను గల్మే దాటనీయాలి అన్న. ఇప్పుడు మీరు చెక్ చేసుకోర్రి, ఏ స్కానింగ్ తిత్తాడు తీరి కాళ్ళకి రెక్కనకు రాడ్లు ఉన్నాయి. నేను ఇంటికి పోయినా కానీ గింత ఎమ్మెల్యే అని పోతే కూడా దయదలవాలి నా మీద. ఏం చేస్తామన్నా, ప్రభుత్వం అట్లా నడిచింది వాళ్ళది. ఆ ఇంటికాడ ఉన్నోనికి వాళ్ళ వార్డు మెంబర్లకు వాళ్ళకు లక్షలు ఇచ్చిండు, వాళ్ళు తిన్నారు. ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది కదా సార్, గెలిచినందుకు మేము చాలా తృప్తి పడ్డాం. ఈ రోడ్డు చూపిస్తానా, సీసీ రోడ్డు పోసిండ్రు, దానికి మొరంబడే రోడ్డు చూపిస్తా, మీకు రాండి ఒకసారి చూసుకోండి. ప్రభుత్వం తరఫున మేము చాలా పిల్లలకు కానీ జాబులు కానీ ఇంకా ఏమైనా పనులు, ఇప్పుడు ఫ్రీ బస్సు అది ఓకే సక్సెస్. అంటే ఇప్పుడు ఖాళీగా కూర్చున్నాడు, ఇంట్లో కూర్చున్నాడు కానీ పోయి తిరిగి వస్తా అంటే కలవదు కదా. పని ఉన్నోళ్ళే పోయి ఫ్రీ బస్ వినియోగించుకోవాలి. ఇక లేదు ఉన్నోళ్ళు లేదు. ఇప్పుడు సమ్మక్క జాతర ఉన్నది, అక్కడ కూడా ఫ్రీ అని చెప్పారు సార్, ఫ్రీ బస్సే వాళ్ళకి కూడా. అట్లా కూడా అందరు పోతారు, అందరికి ఇప్పుడు మేము భార్య భర్త ఇద్దరు ఉన్నాం. ఇప్పుడు నాకు టికెట్ ఉన్నది, మా భార్య ఫ్రీగానే పోతుంది, ఏమవుతుంది? అది మంచి పద్ధతి కదా. నెలకు 2500 ఇస్తా అంటారు, అది కూడా గ్రాండ్ సక్సెస్ చేస్తారు. మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, ఈ పార్టీ మనిషి ఆ పార్టీ మనిషి లేకుండా సాయం చేయాలని చూస్తాను మా సార్. అయితే సార్ చెప్పేది, ఇప్పుడు ఈ టీఆర్ఎస్ వాళ్ళు మా మీద దుమ్ము చల్లుతాను. ప్రభుత్వం కొత్తగా వచ్చింది, ఇప్పుడు ఇంకొక నెల టైం ఇస్తే మన సార్ ఒప్పుకున్న కాడికి రేవంత్ రెడ్డి గారు మొత్తం అన్ని అమలు పరుస్తారు. అనవసరంగా బాధపడొద్దు. ప్రతి ఒక్కరికి ఏది ఆయన ఒప్పుకున్నాడో 6 అమలు పరుస్తారు కరెంటు. వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం అంతా బురద చల్లుతారు అందరి మీద. ఏంటంటే వీళ్ళని వాళ్ళని చిచ్చు రేపి ఒకరికి గొడవ పెట్టిస్తానికి కేసీఆర్ ఉపాయం చేస్తాడు. కేసీఆర్ వాళ్ళిద్దరు ఉపాయం చేస్తాడు. ఈయన సీఎం ఆయనే ఎక్కడో ఫామ్ హౌస్ లో ఆయన కూర్చుంటాడు, ఈయన ఈడ కూర్చుంటాడు. ఈడ జనం అంతా ఊళ్ళే పల్లెటూరులో కొట్టుకొని చేస్తారు. అది కాకుండా మన రేవంత్ రెడ్డి మనకి ఇచ్చిన హామీలు ఇస్తారు. ఇంకా ఇప్పుడే కొత్త ప్రభుత్వం వచ్చింది, టైం పడుతుంది. ఒక నెల రోజు టైం ఇస్తే మనకు అన్ని సాల్వ్ అవుతాయి. బీఆర్ఎస్ వాళ్ళు కొద్దిగా దయచేసి ఇచ్చేదాకా చూడుర్రి, ఇచ్చినాక మాత్రం మళ్ళా బీఆర్ఎస్ అంటే మాత్రం అది వేరే ఉంటది ఊళ్ళల్లోకి వస్తే. ఆ రామల్ని పరిచినాక బీఆర్ఎస్ అనేది తర్వాత ముచ్చట ఉంటది. వాళ్ళ కళ్ళు కుడతానాయి తండ్రి కొడుకు. ఊళ్ళల్లో చూడండి ఎక్కడైనా, మా ఒక్క ఏరియా కాదు, కోడితే మళ్ళా గుద్దితే మొత్తం అన్ని ఖరాబ్ అయినాయి, కంప్యూటర్లే ఖరాబ్ అయినాయి చేయి గుర్తు కుడితే. ఏ ఇచ్చిన గ్యారెంటీలు ఏది వెనకపరచకుండా అందరినీ ముందుపరిచి ప్రతి ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా అందరినీ సహకరించి అందరికి సాయం చేయగలగాలని రేవంత్ రెడ్డి గారి ప్లాన్. ఆయనకు ఇక దండం చేతులు ఎత్తి దండం పెడతాను, రేవంత్ రెడ్డి ఇస్తాడు. మీరు ఓపిక చేసుకొని దయచేసి ఒక్క నెల రోజు టైం ఇవ్వండి. మీ దయ, రేవంత్ రెడ్డి ఒప్పుకున్న మాట అయితే తప్పడు, ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. మీ దయ 6 అమలు చేస్తాడు. గన్ షాట్ ఒక్క నెల టైం ఇవ్వండి. కేసీఆర్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటో విన్నారు కదా. మరి మరిన్ని వీడియో కోసం చూస్తూనే ఉండండి RGB TV.